ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈరోజు మీ ముందుకి నేను ఈ విధంగా రావడానికి కారణము ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీవన్. మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. అండ్ యూ షుడ్ ఆల్ ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే నేను మా స్టడీస్లో బిజీగా ఉండి మేము కొంతమంది కాల్స్ కూడా ఇగ్నోర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇంతకుముందు నేను స్టేట్ బోర్డ్ చదివాను 10th వరకు కూడా, అండ్ నౌ ఐఎమ్ ఇన్ సిబిఎస్ఈ +1 +2కి వచ్చాను కనుక మరి స్టేట్ బోర్డ్ నుంచి సిబిఎస్ఈకి వచ్చిన తర్వాత మరి స్టడీస్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. సో నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి మరి చాలామంది కాల్స్ దూరం నుంచి నాకు కాల్ చేసిన వారు ఎంతోమంది కాల్స్ మరి మేము ఆన్సర్ చేయలేకపోయాము. మరి వారందరూ కూడా నన్ను క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ న్యూ సాంగ్స్ పాడడానికి కూడా ఎంతోమంది కాల్ చేశారండి. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే నేను చాలా కూడా ఇగ్నోర్ చేశాను వారిని కూడా. ఎందుకంటే ఒక సాంగ్ పాడాలంటే ఒక వేరే స్టేట్కి వెళ్ళాలి, తమిళనాడు చెన్నై కానీ లేదా హైదరాబాద్ కానీ వెళ్ళి రికార్డ్ చేయాలి. మరి ట్రావెల్స్కి కానీ అక్కడ ఉండడానికి పాడడానికి కానీ ఒక 2-3 డేస్ మరి హాలిడేస్ అయిపోతాయి కాలేజ్కి. సో నాకు స్టడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది కనుక అలాగున మరి నేను వాటిని కొన్ని ఇగ్నోర్ చేశానండి. నా స్టడీస్ అయిన తర్వాత తప్పకుండా వాటిని పాడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంతవరకు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు నడిపిస్తున్నారు. మేము ఎక్కడ కూడా అడగలేదండి సబ్స్క్రైబ్ చేయండి అని, కానీ మీరు మీ ప్రేమతో మమ్మల్ని ఇంతవరకు కూడా 20K+ అంటే ఇట్స్ నార్మల్ థింగ్ కాదు. మరి ఇంతవరకు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకు అంటే మేము విధంగా దేవుని స్తుతించాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అంటే ఎవరు పిలిచారు అనేది కాదండి, మా కుటుంబంగా దేవుని కొరకు వాడబడాలని ఆశ. చాలామంది కూడా నన్ను ఒక్కదాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మా ప్రణాళిక ఏంటంటే మా కుటుంబంగా వెళ్ళి దేవుని స్తుతించాలని మా ఆశ. ఎవరైనా పిలిస్తే కనుక మా కుటుంబం ద్వారా దేవ గాస్పెల్ మ్యూజికల్ మినిస్ట్రీని మీరు ఆహ్వానిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి నా 12th క్లాస్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఎవరైతే కాల్ చేశారో ప్రతి ఒక్కరికి మేము రెస్పాండ్ అవుతాము. అండ్ మాకు కాల్ చేసిన వారికి అండ్ నాకు ఈ హాలిడేస్లో కూడా మేము చాలా బిజీగా ఉన్నాము, కానీ మమ్మల్ని కాల్ చేసిన తర్వాత మేము ఇగ్నోర్ చేసిన వారికి మేము హాలిడేస్లో అంటే కొంచెం ఖాళీగా ఉంటాం కదండి, మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ అలా ఉన్నప్పుడు పిలిచిన వారిని ఇగ్నోర్ చేసిన తర్వాత కూడా మేము వాళ్ళకి చెప్పకుండా అక్కడికి వెళ్ళి దేవుని స్తుతించిన వాటిని ఎన్నో ఉన్నాయండి. ఒక 2-3 వరకు అలా జరిగించాము. మరి అలాంటి మీటింగ్స్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. మరి అడగకుండానే మేము వెళ్ళి దేవుని సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన నామమును స్తుతిస్తూ ఉన్నాము. అండ్ అలాగనే ఈ విధంగా దేవుని స్తుతిస్తూ మా జీవితకాలం అంతా ఆయన కృపలో బ్రతకాలని మా కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ మమ్మల్ని ఇంతవరకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఇంతవరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి మా కొరకు మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని, మా తల్లిదండ్రుల విషయంలో కానీ మా స్టడీస్ విషయంలో కానీ దేవుడు కృప చూపిస్తాడని, ఆయన గొప్ప కార్యాలు జరిగించాలని మీ ప్రత్యేకమైన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. పరిచయం చేసేటటువంటి కృపను చిన్నతనం నుండి దేవుడు అనుగ్రహించాడు. అయితే యూట్యూబ్లో ఒకరోజు పాడిద నేనొక నూతన గీతం పాడిద మనసారా యేసయ్య నీ నామముగాక వేరొక నామం లేదాయి అనే పాట నేను ఫస్ట్ టైం చూశాను అన్నమాట. అది చూసిన దగ్గర నుండి ఈ పాపను ఏ విధంగానైనా సరే మన ఊరికి తీసుకొని రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక 4-5 నెలల క్రిందట మరి వాళ్ళ యొక్క నాన్నగారు అన్న రాజు గారికి ఫోన్ చేస్తూ ఉన్నాను. చెప్తాను తమ్ముడు అని అంటున్నారు తప్ప ఏ విధమైనటువంటి కంక్లూజన్లోనికి వస్తానని కానీ రాలేనని కానీ ఏది చెప్పట్లేదు. సరే పోయిన వారంలో కూడా ట్రై చేశాను, అప్పుడు కూడా అన్న ఫోన్ తీయలేదు, బిజీ ఉన్నారేమోనని చెప్పి వదిలేశాను. అయితే ఈరోజు సాయంత్రం 6:30 ఆ టైంలో ఫోన్ చేశారు, బ్రదర్ మేము వస్తున్నామని.
ఇంత షాక్ ఇచ్చారేంటి అనుకున్నాను. మీటింగ్కి రెడీ అవుతా ఉన్నాం. బ్రదర్ మేము విజయవాడ దాకా వచ్చాం. అసలైతే మీకు చెప్పకుండా మీటింగ్ దగ్గరికి వచ్చేసి కొన్ని పాటలు పాడి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ రూట్ కోసం మీకు ఫోన్ చేసామని చెప్పి తెలియజేయడం జరిగింది. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. మా ఇంట్లో ప్రతిరోజు అయితే మా అమ్మగారైనా కానివ్వండి, లేదా నేనైనా కానివ్వండి, మా పిల్లలైనా కానివ్వండి, హదస అయినా కానివ్వండి, ఎవరో ఒకళ్ళం తప్పనిసరిగా మరి కుమార్తె దేవప్రియ యొక్క పాటలను కనీసం రోజులో 1-2 పాటలైనా వినకుండా మాకు రోజు గడవదు. మంచి తలాంతుని దేవుడు అనుగ్రహించాడు. చిన్నతనంలోనే చక్కటి కృపను దేవుడు అనుగ్రహించాడు. చాలామంది గాయకులు ఉన్నారు లోకంలో, కానీ కొంతమంది మాత్రం భక్తి కలిగినటువంటి గాయకులుగా కనబడుతూ ఉంటారు. అలాంటి వారిలో దేవప్రియ ఒక అమ్మాయి అని తప్పనిసరిగా చెప్పక తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అన్న రాజు గారు అలాగే వాళ్ళ యొక్క సతీమణి బిడ్డలిద్దరినీ కూడా దేవుని కొరకు పెంచేటటువంటి విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి చిన్ననాటి నుండి దేవుని నామాన్ని మహింపరిచేటటువంటి అద్భుతమైనటువంటి తలంపుతో వారిని అనుదినం కూడా నడిపిస్తూ ఉంటారు. చాలా చక్కగా పాడి ప్రభునామాన్ని స్తుతించేటటువంటి తలాంతు కలిగినటువంటి మరి సహోదరి మన మధ్య ఉండడం ఈ రాత్రి మనకి ఎంతగానో ఆశీర్వాదకరం. మరి ఈ సమయంలో చపలు కొట్టి దేవప్రియను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కొంచెం గట్టిగా అండి, చాలా దూరం నుండి వచ్చారు. గట్టిగా చపలు కొట్టి మరి సహోదరికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తా ఉన్నాను. కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని గణపరచాలని కోరుతా ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ప్రతి ఒక్క 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈ ప్రాంగణములో మరి దేవుని స్వార్థ ప్రకటించడానికి మరి ఇంత చక్కటి ఆలోచన కలిగి ఇక్కడ ఏర్పాటు చేసిన దైవజనులు జాన్ మ్యాక్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అయ్యగారు ఎప్పటి నుంచో మమ్మల్ని దేవుని సేవలో మేము ఇలా ఎదుగుతున్నాం చూసి యూట్యూబ్లో మీటింగ్స్ కొరకు మాకు ఎన్నోసార్లు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మాకు ఫోన్ చేస్తూ ఉండేవారు. సో డాడీకి ఫోన్ చేసినప్పుడు డాడీ ఏదో ఒక మీటింగ్లో ఉండడం, లేకపోతే నా స్కూలింగ్ విషయంలో కానీ కాలేజ్ విషయంలో కానీ మేము బిజీగా ఉండడం వల్ల రెస్పాన్స్ ఇవ్వలేకపోయే వాళ్ళం. బట్ మొన్న కూడా అంటే శనివారం కాకముందు ఇంకా శనివారం అనుకుంటా అప్పుడు కూడా ఫోన్ చేశారు. అప్పుడు ఏదో ప్రేయర్ మీటింగ్లో ఉండి అప్పుడు ఇగ్నోర్ చేశారనమాట డాడీ. సో ఫోన్ చేసిన తర్వాత ఏదో గ్రూప్లో పోస్ట్ వచ్చిందనమాట మీటింగ్స్ది పోస్టర్. అప్పుడు చూసి ఇంకా ముందు రోజు 2 రోజులు కూడా బిజీగా ఉన్నాం. కానీ ఈరోజు సమయం దొరకడం వల్ల డాడీ మార్నింగే చెప్పారనమాట 5 వరకు డాడీకి క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్ చూసుకొని బయలుదేరాము. 6:30కి రూట్ తెలియక ఇలా అయ్యగారికి కాల్ చేయడం జరిగింది.